మరి గంగా పూడి గంగా జలమాలయ్యాడు సంజయ్ వచ్చాడు గురుగారు ఫుల్గా తిన్నాడు ఎక్కడికి ఇంటికి వచ్చాడంట అదే ముందు చేసాడైనా కదలేదు అంటాడా ఏ ఎక్కడెక్కడ ఎంచుకుంటాడో ఏ ఎక్కడ ఏ పేరు నామంలో ఎంచి వెళ్ళమంటుందంట ఎంచి వెళ్ళమంటాం అంటే అన్నవారు సత్యనారాయణ దర్శనానికి వెళ్తుంటే అలాగే వస్తుంటే అలాగే బెండపూడనే గ్రామం కూడా ఏర్పడ్డది. అలాగే బెండపూడనే గ్రామంలో నువ్వు లక్ష్మరాలు దేవుడని పేరు పొందావు. బాబు లక్ష్మరాలు అంటే ఏంటయ్యా? మా ఊళ్ళో ఏం చెప్పాలి తెలుసా? ఆడవాళ్ళు ఉన్నారనుకో కళ్ళ రచ్చుకుని చెవులు పెట్టుకుంటా మగవాళ్ళు కళ్ళ రచ్చుకుని చిక్కలో పెట్టుకుంటారు. అలా కాదు, అదే ఆడవారైతే ఓ పుష్పం తీసుకుని కళ్ళగద్దుకుని చెగులో పెట్టుకుంటా. అదే మగవారైతే ఓ పువ్వు తీసుకుని చెగులో పెట్టుకుంటా. ఇప్పుడు నాయకులు మారిపోయింది. దువ్వేసి పెట్టి పూలగా తగిలించుకోవట్లేదు. మగవాళ్ళు ఉన్నారనుకోండి ఇంకా చెప్పక్కర్వచ్చు. పెద్ద పెద్ద తిప్పిదాలు వేసి చుట్టూరు కూడా అందరు కొట్టాయి. మైకి మొత్తం 4 గంటలు బండి మీద వెళ్ళిందంటే వెంకటరమణ అంటే ఈ నాగర కథ దగ్గర ఇలా మారిపోయింది. అలాగే బెండపునే గ్రామంలో బాబులు మా ఆయుధంలో కూడా ఎంచి పిలిచినా గానీ మా 5వ పేరు తేడా లేదు. అంటే మరి మీలో పుట్టలేదా? మరి మీలో పెరగలేదా? మరి కులగోత్రాలు లేవా? మరి కులగోత్రాలు ఉండగా ఎంచకపోతాం కారణం ఏంటయ్యా? తప్పు చేశాడు మా తమ్ముడు. ఏంటి ఒకనప్పుడు తప్పు చేశాడు. ఆ తప్పు ఏమిటయ్యా?